brought to you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన ఆలయాలన్నీ కిటకిటలాడుతున్నాయి. దైవ దర్శనాలకు భక్తులు పోటెత్తారు. ఇక తిరుమల, కాణిపాకం, శ్రీకాళహస్తి, యాదగిరి గుట్టల్లో భక్తజనం కనిపిస్తున్నారు. వెల్లుబలాగా దర్శనానికి క్యూ లైన్లలో గంటల తరబడి వేచి చూస్తున్నారు భక్తులు. వేసవి సెలవులు ఇక స్కూళ్ళు స్టార్ట్ అవడం దగ్గర పడుతున్నాయి. ఉన్న ఈ కొద్ది రోజులు వాడుకోవాలి. అండ్ దట్టు వీకెండ్ ఇవాళ ఆదివారం కావడంతో రద్దీ బాగా పెరిగింది. స్కూళ్ళు మొదలు కావడానికి ముందు టెంపుల్స్గా క్యూ కడుతున్నారు జనం. తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి అయితే 20 గంటల టైం పడుతోంది. నిన్న శ్రీవారిని దర్శించుకున్నారు 95,000 మంది భక్తులు. అటు కాణిపాకం, శ్రీకాళహస్తి ఆలయాల్లో కూడా భక్తుల రద్దీ కనిపిస్తోంది. కాణిపాకంలో సర్వదర్శనానికి 3 గంటల టైం పడుతోంది. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. స్వామివారి దర్శనానికి 3 గంటల టైం పడుతోంది. క్యూ కాంప్లెక్స్లో భక్తులు భారీగా నిండిపోయారు. ఇటు విజయవాడ ఇంద్రకీలాద్రికి భక్తులు పోటెత్తారు. కనకదుర్గమ్మ దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రెడ్మన్ టీవీ9 స్క్రీన్ మీద చూస్తున్నాం. 4 బాక్సుల్లో తిరుపతి, కాణిపాకం, కాళహస్తి, యాదాద్రి. వేసవి సెలవులు ఇక అయిపోతున్నాయి. దగ్గరగా స్కూళ్ళు స్టార్ట్ అవుతున్నాయి. అండ్ దట్టు మొన్నటిదాకా వానలు పడ్డాయి 2 తెలుగు రాష్ట్రాల్లో. కాస్త భక్తులు తక్కువ వచ్చారు. కానీ గత 4-5 రోజులుగా మాత్రం చాలామంది భక్తులు అన్ని పుణ్యక్షేత్రాల్లో ఇదే సీన్ మనకు కనిపిస్తోంది. నిన్న ఒక్కరోజే తిరుమలలో 95,000 మంది, దగ్గర 1,00,000 మంది దర్శించుకున్నారు తిరుమల శ్రీవారిని. సో ఇక వీకెండ్ అది ఇవాళ ఆదివారం కావడంతో ఫస్ట్ బాక్స్లో చూస్తున్నాం 20 గంటలు పడుతోంది తిరుమల సర్వదర్శనానికి. ఎటు చూసిన భక్తులే, ఏ పుణ్యక్షేత్రంలో చూసినా. రైట్ బాక్స్లో చూస్తున్నాం యాదాద్రిలో కూడా సర్వదర్శనానికి 3 గంటల సమయం పడుతుందంటే ఇంకా ఎంతమంది భక్తులు వస్తున్నారో మనం అంచనా వేసుకోవచ్చు. కాళహస్తి జనరల్గానే తిరుపతి వెళ్ళిన వాళ్ళు ఖచ్చితంగా వెంటనే కాళహస్తికలు దర్శించుకుంటారు. సో తిరుపతిలో ఏ సంఖ్య ఉంటే ఆ సంఖ్యలో సగమైనా మనం కాళహస్తిలో చూస్తాం, అంచనా వేయచ్చు. ఇలా ఇటు యాదాద్రి అటు కాణిపాకమైన ఇదే సీన్లు మనకు కనిపిస్తున్నాయి. మనం ప్రస్తుతం తిరుమల శ్రీవారి దర్శనానికి క్యూ కట్టిన భక్తుల్ని మనం చూస్తున్నాం. కాస్త పహల్గామ్ అటాక్ తర్వాత కొద్ది రోజులు తిరుమలలో రద్దీ తగ్గింది. కానీ గత 15 రోజులుగా మాత్రం రద్దీ బాగా పెరిగింది. సాధారణంగానే ప్రతి సమ్మర్లోనూ ప్రతి వేసవిలోనూ ఈ సీన్ మనకు కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆ 2 నెలలు ఎంతమంది వస్తూ ఉంటారు. ఇవాళ వీకెండ్ కాబట్టి ఇంత రద్దీ మనకు కనిపిస్తోంది.